ఓకే. ఈరోజైతే శ్రీ బొటిక్‌కి వచ్చాను. తిను నా ఫ్రెండ్ తరుణి. ఇది మొత్తం బొటిక్ కూడా మొత్తం వాళ్ళ ఇంట్లోనే సెటప్ చేసింది. మినిమల్ ప్రైసెస్‌కొస్తాయి. అంటే అందరూ గూడా ఎవరైనా గానీ మనకి తక్కువ ప్రైసెస్ వస్తుందంటే ఖచ్చితంగా ఎళ్ళిపోతాం గదా! సో, అందుకే వీడియోలో స్టార్టింగ్‌లోనే చెప్పేస్తున్నాను. ఇక్కడ మనకి ఏమేమి సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయో ఫస్ట్ చెప్పేస్తాను. ఇదొచ్చేసి ఎంబ్రాయిడరీ మిషన్, కంప్యూటర్ వర్క్ రెండైతే ఉన్నాయి. తరుణి ఒకవేళ నేను ఇస్తాను. అంటే నా బ్లౌజ్ పీసెస్ తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు నాకు ఎన్ని రోజుల్లో డెలివరీ ఇస్తావు? అదే నేను పింట్రెస్ట్‌లో వచ్చి డిజైన్ ఇచ్చేస్తాను. అది ఎన్ని రోజుల్లో నువ్వు డెలివరీ చేయగలవు? అది నా దగ్గర ఉన్న డిజైన్ అయితేనేమో ఎమ్మటే 1 or 2 డేస్‌లో ఇచ్చేస్తాను. ఓకే. లేదు డిజైనర్‌తో చేపిచ్చాలంటే 3, 4 డేస్ పడుతది. అంటే అతను చేసిచ్చే అవైలబిలిటీని బట్టి నేను చేస్తాను. ఓకే. 3, 4 డేస్ మాక్సిమమ్ ఇచ్చేస్తారు. ఓకే. ఎమర్జెన్సీ అయితే మటుకు 1 డేలోనే ఇచ్చేస్తాను. మార్నింగ్ ఇస్తే ఈవినింగ్‌కి ఇచ్చేస్తాను. ఓకే. ఫెస్టివల్ సీజన్‌లో కూడా. ఫెస్టివల్ సీజన్‌లో ఎమర్జెన్సీ కూడా అయితే ఇచ్చేస్తాను. ఓకే. ఓకే. సో, చార్జెస్ ఎలా ఉంటాయి? అంటే ఎప్పుడైనా గానీ, ఎవరైనా గానీ ఎండ్ యూజర్‌గా వచ్చినప్పుడు బయట షాప్‌కెళ్ళకుండా నీ దగ్గరికే ఎందుకు రావాలి? చార్జెస్ ఎంత డిఫరెన్స్ ఉంటది? ఎందుకంటే అంటే తిను స్టార్ట్ చేసి గూడా మోర్ దాన్ 2 ఇయర్స్ అయిపోయింది. సో, ఇంకా నేను గమనించింది ఏంటంటే స్టార్టింగ్‌కి ఇప్పటికి డిజైన్స్ మొత్తం గూడా మనకి బయట మార్కెట్‌లో ఇది చెయ్యలేదు అని ఉండదు. ప్రతీది మనకి పింట్రెస్ట్‌లో ఏ డిజైన్ ఇచ్చినా గానీ తనైతే అవుట్‌పుట్ చూపిస్తది. ఎందుకంటే నేను చూసాను. డైలీ స్టేటస్ అప్డేట్ చేస్తది. అసలు ఈ రోజు మిస్ అవ్వకుండా స్టేటస్ అయితే ఉంటది తనది వాట్సాప్‌లో. అవన్నీ గూడా డిజైన్స్ వైస్ మాత్రం ఏది ఇచ్చినా గానీ చేసేస్తుంది. ఇది దీని తర్వాత ఇంకేమున్నాయి మనకి? ఈ మధ్య రీసెంట్‌గా ఈ స్కాలప్స్ అయితే చాలా ఫేమస్ కదా! ఇంకొకటి ఇదైతే సేమ్ కలర్ చేసాము. కస్టమర్ ఏమైనా దీనికి సపోజ్ పింక్ కలర్ అది కావాలన్నా గానీ చేసేస్తాము. దీని ప్రైసెస్ ఎంతున్నాయి? ఇలా శారీ మొత్తం స్కాలోప్ అయితే 1000 రూపీస్ ఉంటుంది మన దగ్గర. ఓకే. ఇది కూడా చాలా డీటెయిలింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది. సేమ్ కలర్ చేశారు. ఆపోజిట్ మన కస్టమైజేషన్ ని బట్టి చేసేస్తారు. ఇది కస్టమర్ ఓన్లీ ఈ కలరే కావాలని అడిగారు, అందువల్ల అట్లా. సో ఇది కంప్యూటర్ రిలేటెడ్ అయితే బ్లౌజ్ డిజైన్స్, ఇంకా మనకి ఏదైనా అంటే బల్క్ లో ఏదైనా లోగోస్ వేయమన్నా డిజైన్ చేస్తారు. ఇంకా నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చూసాను, ఓజీ రీసెంట్ బాగా ట్రెండింగ్ కదా, సో వాటి మీద లోగోస్ గానీ ఎన్ని షర్ట్స్ ఇచ్చినా గానీ, ఏది చూపించినా గానీ, షర్ట్స్ కాదు ఇంకా సారీస్, ఈ డిజైన్స్ ఏది ఇచ్చినా గానీ కంప్యూటర్ రిలేటెడ్ ఎనీ వర్క్ చేసేస్తారు. సో ఇంకా మెషిన్స్ కూడా రెండు, ఇది చిన్న మెషిన్, ఇది వచ్చేసి పెద్ద మెషిన్. ఇది వచ్చేసి 2.5 అన్నారా? 4.5. ఇది 4.5 feet, 2.5 feet కి వస్తుంది. ఇదేమో 4 feet. అంటే ఇది పెద్దది, అంటే లైక్ ఇది 2 times పెట్టినప్పుడు ఇది ఒకసారి పెడితే సరిపోతుంది. ఈ డిఫరెన్స్. రెండు మెషిన్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఎన్ని ఇచ్చినా గానీ వెంటనే చేసి ఇచ్చేస్తారు అనమాట. స్టార్టింగ్ లో కొంచెం డిలే అవుతుంది అనేసి ఇంకో మెషిన్ కూడా పర్చేజ్ చేశారు. మనకి కలర్స్ అన్ని కూడా చాలా ఉంది. శ్రీ బొటిక్ నేను అడిగాను, పేరు శ్రీ బొటిక్, త్వరలో అక్కడ పైన వచ్చేస్తుందేమో శ్రీ బొటిక్ అనేసి పెద్దగా, ఎందుకంటే మొత్తం చేతిలో నీ వర్కే కదా. సో ఈ మెషిన్ ఎంబ్రాయిడరీస్ తో పాటు ఇంకా స్టాక్ కూడా ఉంది సేలింగ్ లో. డ్రెస్సెస్, ఇంకా నైట్ వేర్ ఉంది, ఇన్నర్స్, చిన్నపిల్లల ఇన్నర్ వేర్స్, పెద్ద లేడీస్, ఓన్లీ లేడీస్ రిలేటెడ్ నైట్ వేర్, ఇన్నర్స్, చిన్నపిల్లలవి కూడా పార్టీ వేర్ ఉంది, ఇన్నర్స్ ఉన్నాయి, డైలీ వేర్ ఉంది. ఇప్పుడు స్టాక్ ఏంటంటే చాలా తక్కువ ఉంది, ఎందుకంటే ఫెస్టివల్ కి అన్ని కూడా అయిపోయినాయి. ఇంకొకటి మనకి ఏదైనా డిజైన్స్ చూపించి ఇవి తీసుకొస్తారంటే తెప్పించేస్తారు. కాకపోతే కొంచెం 1-2 days ముందు చెప్పేస్తే తెచ్చేస్తుంది తను. దీంతో పాటు ఇంకా మగ్గం వర్క్ కూడా చాలా మినిమల్ ప్రైసెస్ లో అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మనము ఎండ్ యూజర్ గా మనం డైరెక్ట్ షాప్ కి వెళ్తే వాళ్ళ ఛార్జెస్ అన్ని ఇంక్లూడ్ అవుతాయి. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే తనకి ఒక 12 members 13 members ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు బయట మొత్తము మేనేజ్ చేసుకుంటారు. మనకి ఇక్కడ ఇచ్చేస్తే మనం వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తాము. ఓకే. డిఫరెన్స్ ఎంత ఉంటుంది మార్జిన్స్? ఎవరైనా కానీ తక్కువ వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తారు. ఎంత డిఫరెన్స్ అంటే బయట బోటిక్ లో 2,500 చెప్పింది మనము 2,000 కేపించగలం. 500 మార్జిన్ అయితే ఉంటుంది. ఎన్ని డేస్ లో ఇస్తారు? మీకు ఎంత 2 days కావాలా, 1 day కావాలా అంటే 1-2 days లో చెప్పేసి ఇచ్చేయగలము.
అంటే బయట బోటిక్ వాళ్ళు ఏంటంటే 1 వీక్ 10 days చెప్తారు మనకి తీసుకుంటారు. ఇలా వీళ్ళైతే మనకి కాకపోతే బొటిక్ లో ఏంటంటే ఒకరు ఇద్దరే ఉండి చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నీకు అందరు కూడా వాళ్ళు బయట షాప్స్ ఏం లేవు, వాళ్ళ ఓన్ గా చేస్తుంటారు కాబట్టి ఎక్కువ మంది కూడా ఉన్నారు. ఇంకొకటి నేను బాగా షాక్ అయింది ఏంటంటే ఒకటి ఇచ్చినా గానీ పీసు నలుగురు పట్టుకొని నలుగురు 4 పక్కల కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు. ఈ మిషన్ మీద మొన్న ఎమర్జెన్సీ 2 hours లో బ్లౌజ్ వేయాలి, ఇది ఫ్రంట్ టు బ్యాక్ దాని మీద పెట్టాను, హ్యాండ్స్ ఇందులో పెట్టాను, 2 hours లో కంప్లీట్ చేసి ఇచ్చేసాను. స్టిచ్చింగ్ కూడా ఇచ్చేసాను. అవును, ఇప్పుడు మనకి కంప్యూటర్ ఇంకా డ్రెస్సింగ్ ఇంకా ఈ సేల్ ఉంది, ఇంకా మగ్గం వర్క్ కూడా ఉంది. ఆ మగ్గం వర్క్ లో కూడా ప్రైస్ అయితే వేరియేషన్, ఎందుకంటే బయట ఇచ్చేదానికి ఇక్కడికి వాళ్ళు 1000 పెట్టుకుంటే మనం 500 డిఫరెన్స్ తో ఇచ్చేయగలం. ఓకే, చాలా మార్జిన్ అయితే చాలా డిఫరెన్స్ తో అయితే ఉందంట. ఎందుకంటే మనకి రెంట్స్ ఇవన్నీ కొంచెం కన్సిడర్ అవ్వదు కాబట్టి అవన్నీ ఉండదు. ఇంకొకటి ఈ వర్క్ కూడా చాలా డీటెయిలింగ్ గా ఉంది. నేను కూడా వాట్సాప్ లో డైలీ స్టేటస్ చూస్తుంటాను కదా, డీటెయిలింగ్ మాత్రం చాలా బాగుంది. ఇంకొకటి నాకు ఒకటి పంపించింది ఆవుది ఫ్లవర్ డిజైన్, అది చాలా బాగుంది. అదే మనకి సంక్రాంతి టైంలో బాగా వేయించుకున్నారు. ఓకే, సో ఓవరాల్ గా పింట్రెస్ట్ లో మగ్గం వర్క్ గానీ కంప్యూటర్ వర్క్ గానీ ఏది ఉన్నా గానీ అన్ని చేసేసి ఇచ్చేస్తుంది అనమాట. మ్యాక్స్ 1-2 days లో. కాకపోతే మన ముందే కొంచెం 1-2 days ముందు చెప్పేస్తే ఇచ్చేస్తే, ఒకవేళ జనాలందరూ మన ఏరియాకి దగ్గరలో ఉండరు. సో లాస్ట్ లో నేను ఈ అడ్రస్ అయితే పెడతాను. ఓకే, ఒకవేళ అంటే ఆ కస్టమర్ మనకి మదీనాగూడ లేకపోతే ఇంకెక్కడో ఉన్నారు, లింగంపల్లి, ఆ కేసెస్ లో ఎలా మేనేజ్ చేస్తావు? ర్యాపిడో చేసేస్తారు, నాకు ర్యాపిడో చేసేస్తే ఇక్కడికి డైరెక్ట్ వచ్చేస్తుంది. ఒకవేళ దగ్గరలో ఉన్న వాళ్ళు కావాలంటే నేను డీటెయిల్ గా మొత్తం మన అడ్రస్, ఇంటి అడ్రస్, ఫ్లాట్ నంబర్ తో సహా పెడతాను, వచ్చేయచ్చు, డైరెక్ట్ వచ్చేయచ్చు. ఇంకా ఓకే, ఈ సర్వీస్ అన్నిటితో పాటు ఇంకేమున్నాయి? డైయింగ్ ఒకటే ఉంది, శారీది ప్రీప్లేటింగ్ ఉంది, శారీ ట్యాజల్స్ ఒకటి ఉంది, శారీకి డిజిటల్ ప్రింటింగ్ ఒకటి ఉంది, దాంతోపాటు తంజావూరు పెయింటింగ్ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజ్ మీద కూడా చేసిస్తుంది, పెయింటింగ్ చేసిస్తుంది అమ్మాయి. ఓకే, అది కూడా ఉంది, చేపిస్తాను. ఓకే, మగ్గం వర్క్ ఒకటి ఉంది, మగ్గం వర్క్. సో A to Z అన్నమాట. మొత్తం లేడీస్ కి ఏది కావాలన్నా గానీ తీసుకొచ్చుకొని ఇది ఇలా కావాలి మాకు అంటే మొత్తం ఇక్కడే చేసి ఇచ్చేయగలము. సర్వీసెస్ అయితే అన్ని ఉన్నాయి దగ్గర, శారీకి సంబంధించిన సర్వీసెస్ మొత్తం ఉన్నాయి. ఓకే, సో హ్యాపీ కస్టమర్స్. అసలు నేను అంటే మనీ పుష్ చేస్తుందా లేకపోతే సాటిస్ఫాక్షన్, అంటే జనాలు వస్తారు నీ దగ్గరికి, వాళ్ళ హ్యాపీనెస్ తో నువ్వు ముందుకు వెళ్తున్నావా? అంటే నీ బిజినెస్ అయితే చాలా ఎక్స్పాండ్ చేసావు. ఇవి ఒకటి అంటే స్టార్టింగ్ లో అయితే నాకు తెలిసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఒక్కటే ఉంది, దాంతో పాటు ఇంకా లేడీస్ రిలేటెడ్ బొటిక్లో అన్ని బొటిక్స్ లో ఏం లేవులే, కానీ నీ దగ్గర ఏంటంటే మొత్తం ఉన్నాయి, ఇంకా A to Z, ఇది లేదు అనడానికి ఏం లేదు. అన్ని మనకి మార్కెట్ లో లేడీస్ రిలేటెడ్ ఏదైతే బొటిక్ లో అవైలబుల్ ఉంటాయో అవన్నీ కూడా ఇస్తున్నావు సర్వీసెస్. సో నీకు ఇంత అంటే ఈ బిజినెస్ ని ఇంత ఎక్స్పాండ్ చేయడానికి ఏం మోటివేట్ చేస్తుంది? ఓకే, అంటే ఒక కస్టమర్ వస్తారు, నాకు ఒక శారీకి ఇలా కావాలి, కంప్యూటర్ కావాలి, ఇంకొక శారీకి మగ్గం కావాలి, చేయిస్తారా? నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందా? ఒకరు ఇలా కావాలి, అలా అందరూ. సో ఎవరైనా వస్తే వాళ్ళకి ఏం కావాలో అన్ని ఇచ్చేస్తున్నావు నువ్వే. ఓకే, అందుకనేసి అంటే హ్యాపీ కస్టమర్స్ అయితే ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. అవునా, ఏమైనా ఎగ్జాంపుల్స్? అలానే వచ్చారు నాకు కస్టమర్స్. ఫస్ట్ నాకు కొంచెం మందే తెలుసు, ఎదురు వాళ్ళు లేకపోతే పక్కన వాళ్ళు అట్లానే తెలుసు. వాళ్ళ ద్వారా వాళ్ళ ఇంకా మౌత్ బిజినెస్, ఎక్కడ ఈవెన్ పేరు కూడా లేకుండా మంచిగా బిజినెస్ అయితే రన్ అవుతుంది. చేపిచ్చాము విజిటింగ్ కార్డు కూడా 2 years అయింది పెట్టి, ఇప్పటి వరకు ఏ బోర్డు లేదు. ఓకే, మొత్తం మౌత్ పబ్లిసిటీ, రిఫరల్స్ మొత్తం కూడా. నీకు బిజినెస్ అంటే మొత్తం రిఫరల్ బిజినెస్, సో మొత్తం ఉన్నాయి మన దగ్గర సర్వీసెస్. కూడా రిఫరల్ మీద అవును, ఎప్పుడు కాల్ చేసినా బిజీగానే ఉంటాయి. ఈవెన్ నైట్స్ స్టార్టింగ్ లో అయితే నైట్ కూడా రన్ అవుతూనే ఉంటాయి. ఒకటి సరిపోలేదనే కదా, మళ్ళీ సెకండ్ కూడా ఉంది, అందుకే తీసుకున్నా కూడా అలానే ఉంది బిజినెస్. నైట్ పండగల సీజన్ వస్తే 2-3 అవుతుంది పడుకునేసరికి. అదే సీజన్, మంచి సీజన్. మొన్న అయితే 4th వరకు ఉన్నాం ఇద్దరు, నా కోసం వెయిట్ చేశారు పాపం. అవునా, అలా కూడా బాగా సపోర్ట్ ఇస్తున్నారు. ఓకే,
ఓకే. ఈ డిజైన్స్ అయితే దగ్గర నుంచి చూసేద్దాము. ఇవి చాలా డీటెయిలింగ్‌గా ఉన్నాయి. ఒక్క థ్రెడ్ కూడా మిస్ అవ్వకుండా ఇంకా తరుణి అయితే ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలదు. ఇదైతే కస్టమర్ మనకి ఇచ్చింది కాకుండా వేరేలాగా వేయమన్నారు. ఉన్న డిజైన్ కాకుండా కస్టమైజ్డ్ డిజైన్స్. ఇది బ్యాక్ నెక్‌లో వస్తది. ఇది మొత్తం మనం కస్టమైజ్ చేసిందే. థ్రెడ్స్ అన్నీ మనం ఓన్‌గా పెట్టుకున్నవి అవన్నీ. ఈ కలర్స్ అవి మేము అడగాలా? లేకపోతే లేదు. ఏది ఎలా సెట్ అవుతుందో అని మేము చూసి పెట్టేస్తాము. శారీలో ఈ కలర్స్ ఏవీ లేవు. ఓన్లీ శారీ అంతా ఇలా పట్టు చీరలాగా ఉంటుంది. దానికి ఈ కలర్స్ అన్నీ యాడ్ చేసి పెట్టాము. ఓకే. ఇంకా అక్కడ కూడా డిజైన్స్ నీకు నచ్చిన డిజైన్స్ అన్నీ అక్కడ బోర్డ్‌లో పెట్టావా తన్ని? అవును. అవి అంటే వేసినవే. ఓకే. అమ్మాయి బొమ్మలు అది కిందదేంటి పల్లకియా? పల్లకి ఎంత డీటెయిలింగ్‌గా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇంకా ఇవే కాదు స్టేటస్‌లో రోజు పెడుతుంటావు కదా! అవి ఇంకా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. అన్నీ ఇంక ఇక్కడ పెట్టలేవు కదా! ఎందుకంటే కస్టమర్స్‌కి అయితే డైలీగా వాళ్ళు అయిపోయినట్టు తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకొకటి ఇక్కడ కూడా చాలా క్లియర్‌గా ఉంది డిజైను. ఈ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. మగ్గం వర్క్‌వి ఏదో కొంచెం శాంపుల్‌గా పెట్టాం గానీ, చేసినవన్నీ కూడా డెలివరీస్ ఈ ఫెస్టివల్ సీజన్ వల్ల అందరికి ఇచ్చేసింది. ఇవి కూడా ఏది జస్ట్ శాంపుల్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము. ఇవి ఎప్పుడో వేసినవి శాంపుల్ కోసం అయితే పెట్టాము ఇలా ఉంటాయి అనేసి. పింట్రెస్ట్‌లో ఏ డిజైన్ ఇచ్చినా కానీ యాజ్ ఇట్ ఈజ్‌గా అయితే వేసేస్తారు. మీకు జస్ట్ శాంపుల్ కోసం మగ్గం వర్క్ కూడా మా దగ్గర ఉంది అని చెప్పడానికి మాత్రమే ఇక్కడ డిస్ప్లే పెట్టాను. ఇవి అయితే ఎప్పుడో వేసినవి ఓల్డ్‌వి. జస్ట్ పీసెస్ శాంపుల్ పీసెస్ అంతే. బ్లౌజ్ కూడా మనము కస్టమర్‌కి ఇచ్చేది కాదు. అంటే డీటెయిలింగ్ కోసం అనమాట. మిర్రర్ వర్క్ అంటే రియల్ మిర్రర్స్‌తో ఇంత డీటెయిలింగ్‌గా వేస్తారు. ప్లస్ ఇది జర్దోసి వర్క్. ఇది కూడా ఇంత డీటెయిల్‌గా ఫ్లవర్ యాజ్ ఇట్ ఈజ్‌గా వచ్చింది. మీకు జస్ట్ రిఫరెన్స్ కోసం అయితే యాడ్ చేస్తున్నాము. సో ఇంకా చెప్పాను కదా స్టాక్ ఉంది. ఇంకా డ్రెస్సెస్ 2 పీస్ సెట్, 3 పీస్ సెట్, జీన్స్ టాప్స్, ప్యారలల్ ప్యాంట్స్, ఇన్నర్స్, లేడీస్వి, కిడ్స్వి, ఇంకా కిడ్స్ పార్టీ వేరు, డైలీ వేరు, ఇంకా దుపట్టాస్, ఇంకా ఏమైనా యాడ్ చేయాలా? ఇంకా నేను చెప్పని ఏమైనా మిస్? సో ఆల్మోస్ట్ అన్నీ అయితే ఏమైనా రిక్వైర్మెంట్ వాళ్ళకి ఉందన్నా కానీ ఆన్ బేస్ వాళ్ళు చెప్తే తెప్పించేస్తాం. కొన్ని పీసెస్ అయితే శాంపుల్గా చూపిస్తున్నాము ఇక్కడ. ఇది వచ్చేసి జీన్స్ టాప్ ఇలా ఉంటాయి. ఇవే కాదు జస్ట్ కొన్ని పీసెస్ అయితే, ఎందుకంటే పండగ కదా రేపే దివాళీ, ముందు రోజు షూట్ చేస్తున్నాము, అన్నీ అయిపోయినాయి. కొన్ని పీసెస్ జస్ట్ శాంపుల్ కోసం అయితే చూపిస్తున్నాము. ఇది ప్లెయిన్ టాప్. రేట్స్ అవన్నీ కూడాను రీజనబుల్ ప్రైసెస్. ఇంకా ఇది దుపట్టా. ఇది మాత్రం చాలా బాగుంది కలర్. ఇది ఎంత? జస్ట్ మామూలుగా వాళ్ళ కోసం చెప్దాము అంటే ఇది ఎంత? ఇదా 200, 225 అట్లా ఉంది. అవునా? ఓ చాలా రీజనబుల్. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ప్యూర్ కాటన్. ఇది ప్రింటెడ్ కదా, దాంతో క్లాత్తో పాటు వచ్చేసింది. ఓకే. కలర్ కూడా పోదు, అంటే పైనదే వచ్చింది కాదు, క్లాత్తో పాటు వచ్చేసింది అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్ ఈ దుపట్టాస్ ఇవి. ఇంకా ఇది వచ్చేసి 3 పీస్ సెట్. ఇది దుపట్టా ఇలా వచ్చింది, ఈ కాంబినేషన్ అనమాట. ఓకే. దీనికి దుపట్టా, దీని కలర్ వచ్చింది పింక్ అండ్ కాంట్రాస్ట్ కలర్. ఈ మధ్య ఇవి ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇంకా వచ్చేసి ఈ మధ్య ప్యారలల్స్ ఎక్కువ యూస్ చేస్తున్నాం కదా, ఏమంటారు, కార్డ్ సెట్స్, అవి కూడా ఉన్నాయా? ఓకే. ఇవి అయితే కొన్ని మీకు చూపిద్దాము రిఫరెన్స్. ఇలాంటి మెటీరియల్స్ కూడా ఉన్నాయని చూపించడానికి. ఇది వచ్చేసి ఓన్లీ ప్యాంట్స్ తెప్పించుకుంటారు కదా. ఓకే. ప్యారలల్ ప్యాంట్స్ టాప్స్ కి. ఓకే. అది కూడా 3 పీస్ సెట్. ఓకే. ఇది కూడా 3 పీస్ సెట్. దుపట్టా ఓకే, మొత్తం ఫ్లోరల్ వచ్చేసింది దుపట్టా. ఓకే. అది వచ్చేసి నార్మల్ ప్యారలల్ ప్యాంట్ వచ్చింది. ఓకే. 3 పీస్ సెట్, 2 పీస్ సెట్. ఇంకా కావాలి అంటే మనకి ఆర్డర్ బేసిస్లో కూడా చూపించేస్తారు. సో వచ్చిన వాళ్ళకి ఏమైనా ఆన్లైన్ పీసెస్ కూడా ఏమైనా చూపిస్తావా? సపోజ్ ఈ కలెక్షన్ మొత్తం ఉంది అట్లా, లేకపోతే ఓన్లీ మన ఆన్లైన్ అయితే ఏం చేయట్లేదు. ఓకే. ముందు చేద్దామని అనుకుంటున్నాను. ఓకే. ఆల్ ది బెస్ట్ తరుణి. నెక్స్ట్ దివాళీకి మళ్ళీ మనం వీడియో చేస్తాము. సో అంతలోపే ఇంకా చాలా వీడియోస్ చేయాలి. చాలా ఇప్పుడు అనుకున్న వాటిల్లో ఇంకా పెట్టేలాగా ఉంది.
ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇయర్ కల్లా ఖచ్చితంగా నెక్స్ట్ దీవాళీకి నీ బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వాలి.